హలో అండి, వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు మనము రాగి దోశ క్విక్గా రెసిపీ చూద్దాము. రాగులు 80% తీసుకోండి. దాంట్లోకి ఒక 15% మినప్పప్పు తీసుకోండి. అంటే 95% అయింది కదా. ఇంకొక 5% బియ్యం తీసుకోండి. ఒక 2 గుప్పెళ్ళు బియ్యం తీసుకోండి. ఇవి మినప్పప్పు రౌండ్వి కాదు, ఇలా పగలగొట్టిండేవి. దీంట్లో 2 గుప్పెళ్ళు బియ్యం కూడా వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోండి. నీట్గా కడిగి రాగులు కడిగేటప్పుడు కొంచెం అలా వెళ్ళిపోతూ ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి కదా. జాగ్రత్తగా కడుక్కొని 2 టైమ్స్ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మనము గ్రైండర్లో వేసుకోవచ్చు. బాగా 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి. ఇది దోసపిండిలాగా ఎక్కువసేపు పులిసేటట్టు బయట ఉంచకూడదు. ఒక 2-3 అవర్స్ ఉంచి లోపల పెట్టేసుకోవాలి. ఇది చిన్న గ్రైండర్ నాది. ఈ గ్రైండర్లో జస్ట్ ఒక పెద్ద గ్లాస్ కంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది, అంతే, ఎక్కువ పట్టదు. 1 or 2 డేస్కి అయితే ఇది వాడతాను. జస్ట్ అప్పటికప్పుడు పెసర దోశకి, రాగి దోశకి, కొంచెం ఇడ్లీ పిండికి వాటికి చిన్నది వాడతాను. దోశలకైతే మామూలు దోశలకి పెద్దది వాడతాను. నెక్స్ట్ డే నీట్గా క్లీన్ చేసేసి మనము గ్రైండర్లో వేసేసుకోవాలి. ఫస్ట్లో నచ్చలేదు నాకు ఇది, కానీ వాడంగా నచ్చింది. ఈజీగా ఉంటుంది మనకి తీసుకోవడం, కానీ వెయిట్ అంతా చాలా తక్కువ ఉంటుంది. ఒక్క గ్లాస్ దానికి పెద్ద గ్రైండర్ వేస్ట్ కదా, అంతా మోసి తీసి క్లీన్ చేసి పెద్ద పని అనిపిస్తుంది. ఇదైతే ఈజీగా ఉంటుంది. బాగా మెదిగిన తర్వాత ఒక 15 మినిట్స్లో మెదిగిపోతుంది. తీసి మొత్తం క్లీన్ చేసుకోండి గ్రైండర్ అంతా. ఒక పెద్ద గిన్నెలా ఉంటుంది అంతే, ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. ఇది నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2-3 అవర్స్ ఫర్మెంటేషన్కి ఉంచేయాలి అంతే, ఎక్కువసేపు ఉంచకూడదు. పెసర దోశ అయితే వెంటనే మనం రుబ్బుకున్న వెంటనే వేసుకుంటాం కదా. ఇదైతే ఒక 2 అవర్స్ ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా అప్పటికప్పుడైనా 2 అవర్స్ తర్వాత వేసుకుంటే బాగుంటాయి. ఇది 2 డేస్ కంటే ఎక్కువ వాడుకోలేము. దోసపిండి అయితే ఒక 5 డేస్ వాడుకోవచ్చు కదా. ఇది 2 డేస్ బాగుంటుంది, మళ్ళీ అంత బాగుండదు. పెసర దోశ అయితే ఆ రోజుకే బాగుంటుంది, మళ్ళీ పక్క రోజులకి అంత బాగుండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.